డాకు మహారాజ్ ఎలా ఉందన్న? డాకు మహారాజ్ నిజంగా సినిమాలో డాకు అనే ఒక గ్రామంలో ఒక మహారాజుగా ఉన్న మన బాలయ్యబాబు ఎలా నడిపించాడు, ఎలా సినిమా హిట్ అయ్యింది అనే పాయింట్కి వస్తే అన్న, బాలయ్యబాబు యొక్క పర్ఫార్మెన్స్ పీక్స్ అని చెప్పొచ్చు అన్న. చాలా చాలా వైలెంట్ అనిపిస్తుంది. బాబు డే ఓడినమ్మ ఇవిడే ఎక్కడ మనిషా మృగం అనే ఫీలింగ్ ఉంటుంది అన్న. అంటే చిన్న చిన్న పిల్లలను చంపుతుంటాడు, ఊరిని నాశనం చేయాలనుకుంటాడు. మొత్తం నేనే ఉండాలనుకున్న వ్యక్తికి నిజంగా ఏముంటా ఫైట్ సీన్, బాబిడియోలకి బాలయ్య ఫైట్ సీన్ ఉంటుంది, చాలా పంపిస్తాను. అది కానీ ఇంటర్వల్ సీన్ కానీ వామ్మో ఎమోషనల్ ఎడ్ చేశాను నేను, చాలా మంచిది. అంటే క్లైమాక్స్ ఇప్పుడు రాగానే అన్న, స్టార్టింగ్ సినిమా ఫైట్ స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ ఫైట్ ఎండ్ అవుతుంది. అది చాలా పంపిస్తుంది అన్న. బాలయ్య గెటప్స్ ఆ సినిమాలో ఏంటంటే మెయిన్ ఏంటంటే అన్న, అంటే ప్రజలను కాపాడాలి, ప్రజలు సేవ్ చేయాలన్న పాయింట్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా బాగుంటుంది. ఓవర్ చెప్తున్నా, స్టోరీ చాలా గొప్ప అనిపించింది. బాబు యొక్క డైరెక్షన్ అది ఇంతమంది స్టోరీ ఇస్తారా, యంగ్ హీరోలకు మాస్ ఇవ్వడం వేరు, కొద్దిగా పెద్ద చిన్న వాళ్ళకి మాస్ ఇవ్వడం వేరు. కానీ నిజంగా చాలా మంది పాత హీరో ఎంత ఉందో అంత మించి ఉంది. నిర్మాత నాగవంశీ గారు వాల్తేరు వేరే కంట ఈ డాకు మహారాజ్ సినిమా చాలా బాగుంటుంది. నిజంగా బాగుంది. ఆయన ఇచ్చిన నాగవంశీ ఇచ్చిన మాట స్టేట్మెంట్ కి నేను కట్టుబడి ఉన్నా. అంత మించుంది అన్న. నిజంగా తీసుకున్న విధానం, డైరెక్షన్, వామ్మో ఆ బక్కోడికి రజనీకాంత్ ఎట్టాను, మన బండోడికి బాలయ్య పట్ల ఆ బీజం కొట్టిన భయ్యా, నిల్చున్న బీజమే, కూర్చున్న బీజమే, తన్నిన బీజమే, ప్రతి దానికి బీజం టట్ ఏం పడ్డది భయ్యా. నిజంగా చాలా 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 బాగుంది. నాకు బాగా నచ్చింది అంటే బాలయ్య పర్ఫార్మెన్స్, తమ యొక్క బీజం, తీసుకున్న స్టోరీ లైన్ చాలా గొప్ప ఉంది. బాబు యొక్క డైరెక్షన్, ఈ 4 అన్న సినిమాకి చాలా ప్లేస్ అనుకున్నా. అరే ఏంది ఈ సాంగ్ బాగుంది కానీ డాన్స్ అవసరం అనుకున్నా. కానీ బాబీ ఎంత తెలియపోవడం అంటే ఆ షార్ట్స్ వైపేశాడు. ఆ సినిమా చాలా ఎక్కడ కూడా మనకు నవ్వు రాలేదు, ఎక్కడ కూడా కామెడీ చేయలేదు. అది చాలా బాగుంది. చాలా చాలా బాలయ్య బాబుకి ఒక మాస్ ఓరియంటెడ్ మూవీ. మనం చూసాం వీరసింహారెడ్డి, లెజెండ్ లో మన జయపాల్ బాబు విలన్. ఇక అంతా మించిన విలనిజం వస్తుంది. మన దసరా సినిమా విలన్ కానీ, బాబిడియోలు విలన్ కానీ, నిజంగానే వీళ్ళిద్దరు విలనిజం మధ్యలో హీరో ఎంట్రీ ఉంటుంది, వాళ్ళ ఫైట్ సీన్స్ ఉంటాయి. ఊతకోతనం. నేను నిన్న గేమ్ చేసి సినిమా చూసిన, కానీ ఈ రోజు డాకు మహారాజ్ చూసిన తర్వాత మించిపోయాడు అన్న. అంటే చెప్తున్నా మంచి స్టోరీ. విన్నా ఇంకా రేపు సంక్రాంతి సినిమా ఉంది, దాని చూసి చెప్పొచ్చు. కానీ ప్రస్తుతానికి గేమ్ చేంజర్ వస్తే డాకు మహారాజ్ స్టోరీ పరంగా చాలా చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ ఇచ్చేసాడు. 1 man షో అని చెప్పొచ్చు అన్న. కానీ మీ సినిమా కూడా కొన్ని బుక్కలున్నాయి. ఏంటంటే హీరోయిన్ చాలా తక్కువ టైం వాడారన్న. చాలా చిన్న రోల్ వచ్చిన హీరోయిన్, అది చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఊర్వశితో డాన్స్ ఉంటుంది కదా, అది కూడా చాలా అంటే ఒక ఏజ్ గ్యాప్ గా అనిపించింది అన్న. అది కొద్దిగా డిస్టర్బ్ అనిపించింది. ఒకటి ఏం చెప్పాలన్నా, మన బాలయ్యబాబుకి ఏమంటానా, సెంట్రల్ అయినా సేట్ అయినా నేను దిగినంత వరకు వన్ సైడ్ స్టెప్ అని ఈ స్టోరీ రిపీట్స్ అన్నట్టుగా అట్లా డైలాగ్ లేవు. ఇలా నా పేరు అంటే నాజీ, మైకిల్ జాక్సన్, డాకు మహారాజ్ అట్లా చిన్న డైలాగ్ అని గుర్తుండిపోయే డైలాగ్ అయితే లేవు అనే ఫీలింగ్ అయితే కనిపించింది. స్టోరీ చాలా కొత్త అనిపించింది. ఈ 3 తప్ప సినిమాకి అయితే ఎటువంటి డోకా లేకుండా బాలయ్య బాబు తన యొక్క మార్క్ ముందుకెళ్తాడు. ఎంత ఎదిగినా కూడా అంతే సక్సెస్ తో వెళ్తున్నాడు బాలయ్య బాబు. ఐ విష్ ఆల్ ది బెస్ట్. డాకు మహారాజ్ ఇస్ అ మాస్ బ్లాక్ బస్టర్. మంచి పైసా వసూలు, దిమ్మ తిరిగి బొమ్మ అనిపించాను. బాక్స్ ఆఫీస్ కా బాప్ అని చెప్పొచ్చు.